సంతోషంగా ఉన్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి నియోజకవర్గం మొత్తం వినపడాలి. ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు. నన్ను 8 ఎన్నికల్లో గెలిపించారు. మీ ఇంటి బిడ్డగా, మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు, ఆదరించారు. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక గొప్ప సంకల్పం. నేడు నిజమైంది. అసాధారణమైన విషయం ఇది. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్ళీ 2008లో వస్తున్నాయి. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తలుచుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం. ఈరోజు మీరు కాటన్ దొర, ఆయన మనవాడు కాదు. ఆ రోజుట్లోనే బ్రిటిష్ పాలన, ఆయన పరిపాలించడానికి వచ్చాడు. బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు. గోదావరి నది ఉంది, నదిలో నీళ్లు పోతున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు. ఆ రోజు ఒకటే ఆలోచించాడు, గుర్రం మీద తిరిగాడు, చాలా ప్రాంతాలు పరిశీలించాడు. ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి. కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు. అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు. దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది. దేశానికి అన్నదాతగా కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా దశాబ్దాలే కాదు, శతాబ్దాలు కూడా గడిచాయి. అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే
ఆ సముద్రంలోకి పోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంకల్పం చేశారు, కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. రాయలసీమ, రాయలెలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ, ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ఎప్పుడో కాదు, 25 ఏళ్లకు మునుపు. రాయలసీమలో కరువు వస్తే, నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను, నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను, ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు ఉప్పొంగిపోయింది. మా వాళ్ళు అన్నారు, సెక్యూరిటీ మీరు దిగొద్దనంటే, కాదు, ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను. ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా.
సినిమాల్లో చూశాం. గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతులు పైకెత్తండి. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ. నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. ఆగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి.